గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ జానకి. ఈరోజు నుంచి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ నేను స్టార్ట్ చేశాను. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డాట్ కనెక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవుతే మీకు అప్డేట్ వీడియోస్ మీకు డిస్ప్లే అవుతూ వస్తాయి. సో ఈరోజు వచ్చేసి మనము వాట్ ఈస్ ద మార్కెటింగ్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్కి సో దేన్ని మనం మార్కెటింగ్ అంటాం అనేది ఈరోజు తెలుసుకుందాం. మార్కెటింగ్ కంటే కూడా ముందు మనం మార్కెటింగ్ దేనికి చేస్తాము, బ్రాండ్స్కి చేస్తాం. సో మనకు తెలిసిన కామన్గా అందరికీ తెలిసిన బ్రాండ్స్ వచ్చేసి ఇక్కడున్న 9 బ్రాండ్స్ మీకు తెలిసే ఉంటాయి. కోల్గేట్, మ్యాగీ, టాటా, వోడాఫోన్, తర్వాత జూడియో, వివో, యాపిల్, నిర్మా, ఇవన్నీ కూడా మనం చూస్తున్న బ్రాండ్స్ అన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించారా? సో టాటా, మ్యాగీ ఉంది, దానికంటూ ఒక స్పెసిఫిక్ నేమ్, ఒక కలర్. సో ఆ నేమ్ కింద వాళ్ళ ప్రోడక్ట్ని మనకి కస్టమర్కి రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. కోల్గేట్ పేస్ట్ నేమ్ వచ్చేసి వాళ్ళు కోల్గేట్ అని నేమ్ పెట్టేసి దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్గేట్ పేస్ట్ తయారు చేసేసి వాటిని మార్కెట్లోకి పంపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి కంటి ముందర కనిపించేటువంటి బ్రాండ్స్. అసలు బ్రాండ్ అంటే ఏంటి? మనము ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అంటున్నాము. యాపిల్ అయితే ది బెస్ట్ క్వాలిటీ అంటాము. సో ఇలాగ ఒక్కొక్క బ్రాండింగ్కి ఒక స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్రాండింగ్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్రాండింగ్ సర్వీసెస్ కానీ, దాని ప్రోడక్ట్స్ కానీ, ఆ ప్రోడక్ట్స్ తయారు చేయబడిన విధానం కానీ, అవి కస్టమర్కి యూజ్ అయ్యే విధానం కానీ డిఫరెంట్గా ఉంటుంది. అసలు బ్రాండ్ అంటే ఏంటి? సో బ్రాండింగ్ అంటే ఆ బ్రాండింగ్కి ఫస్ట్ మార్కెట్లో మనకి వాళ్ళు బ్రాండింగ్ ఏర్పాటు చేయడానికి ఫస్ట్ బ్రాండింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఆ మార్కెట్లోకి వాళ్ళ బ్రాండ్ ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ అనేది చేస్తారు. మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు సపోజ్ మ్యాగీ ఉంది, మ్యాగీ అనే ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి వాళ్ళు రిలీజ్ చేయాలి అంటే వాళ్ళు కొంత రీసెర్చ్ చేస్తారు. అంటే ఈ మ్యాగీ అనే ప్రోడక్ట్ ఎవరికి సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఆన్లైనా ఆఫ్లైనా. సో ఈ మ్యాగీ అనే ప్రోడక్ట్ని మన మార్కెట్లోకి తీసుకొని వెళ్తే ఆ మ్యాగీని కస్టమర్ అసలు యూజ్ చేస్తారా, ఇదంతా అన్నమాట. ఒకవేళ ఆ మ్యాగీని మనం తయారు చేసేటప్పుడు ఎంత క్వాంటిటీలో తయారు చేయాలి, రిలీజ్ చేసిన తర్వాత మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత పీపుల్ ఆ ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేవి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మార్కెట్ రీసెర్చ్ అన్నమాట. తర్వాత ఆ మార్కెట్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ నేమ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ నేమ్ని ఒక లోగో అనేది కంపల్సరీగా వాళ్ళు డిజైన్ చేస్తారు. సో మార్కెట్లో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఒక నేమ్ అనేది అలాట్ చేస్తారు. తర్వాత ఒక లోగో అనేది క్రియేట్ చేస్తారు. తర్వాత మీరు ఎగ్జాంపుల్ నేను మ్యాగీ గురించి చెప్తున్నా, లేదా టాటా సాల్ట్ తీసుకోండి, లేదా యాపిల్ తీసుకోండి. దాని మీద ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ కానీ, వారి యొక్క మిషన్ ఏంటి, ఎందుకు ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్కి తీసుకొని వచ్చారు, కస్టమర్స్కి అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఆ ప్రోడక్ట్ మీద కంప్లీట్గా ప్రోడక్ట్ ప్యాకేజ్ మీద ఆ ప్రోడక్ట్లో ఉన్న కంటెంట్, ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తే మనకు వచ్చేటువంటి యూజెస్, ఇవన్నీ కూడా రాయబడి ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్కి ఒక వాల్యూ క్రియేట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ యొక్క మిషన్ ఏంటి, తర్వాత వాళ్ళ వాయిస్ ఏంటి, దేని ఉద్దేశంతో మనకి రీచ్ అవుతున్నారు, ఇదంతా కూడా వాళ్ళు ప్రోడక్ట్ కవర్ మీద కూడా రాయడం, ప్రోడక్ట్కి ఆ వాల్యూ ఏర్పాటు చేస్తారు. మెయిన్లీ ద ప్రైస్ అన్నమాట, క్వాంటిటీని బట్టి దానికి ప్రైస్ కూడా వాళ్ళు అలాట్ చేస్తారు. ఈ 3 ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ని డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్లేసెస్కి పీపుల్స్కి రీచ్ అవ్వడానికి ఇంప్లిమెంట్ బ్రాండ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తారు. ఈ బ్రాండ్ స్ట్రాటజీ యూజ్ చేసేటప్పుడే మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు మనల్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్ దగ్గరికి రీచ్ చేసేదే
మార్కెటింగ్ అనమాట. ఆ స్ట్రాటజీస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యాగీలో ఉన్న వన్ ఆఫ్ ద వ్యూహం ఏంటి అంటే అది మ్యాగీ అనేది 2 minutesలో మాత్రమే కుక్ అవుతుందని దాన్ని 2 minutes కుకింగ్ అని పెట్టారు. అంటే అంత ఫాస్ట్గా కుక్ అయిపోయి తినాలి అనుకున్న వాళ్ళు ఎవరు? ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా. సో ఈ 3 అంటే జస్ట్ చెప్తున్నాను, ఈ 3 types ఆఫ్ పీపుల్స్ని వీళ్ళు టార్గెట్ చేయాలి. ఆ 3 types ఆఫ్ పీపుల్స్కి రీచ్ అవ్వడానికి మార్కెటింగ్ అనేది అవసరం అనమాట. ఇక్కడ వాళ్ళు ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తారు. కుక్ ఇన్ 2 minutes అనేది స్ట్రాటజీ, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అనమాట. తర్వాత ఇలా స్ట్రాటజీ ఉపయోగించినారు, మార్కెటింగ్ చేసినారు. మార్కెటింగ్ అంటే నెక్స్ట్ చెప్తాను. పీపుల్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత డిఫైన్ విజువల్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చాం, నార్మల్గా ఏదో ఇంట్లో ఒక స్వీట్ తయారు చేసి ఇచ్చామనుకో, ద నేమ్ అనేది గుర్తుంటుంది. కానీ ఆ మ్యాగీ అనేది పీపుల్స్కి ఒకవేళ వాళ్ళు ఏదైనా తినాలంటే వెంటనే వాళ్ళ బ్రెయిన్లో విజువల్ అవ్వాలి, వెంటనే వాళ్ళ గుర్తు రావాలి వీళ్ళ ప్రోడక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఒక విజువల్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేస్తారు. మీరు బ్రాండ్ని చూసినట్లయితే ఇప్పుడు మ్యాగీ తీసుకోండి, దానిపైన కలర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. తర్వాత టెక్స్ట్ కూడా 2 minutes అనేది హైలైట్ చేసి రాసుంటారు. త్వరగా ఆకలి వేస్తున్నప్పుడు మన బ్రెయిన్ మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే మ్యాగీ అనమాట. సో పీపుల్ ఆ బ్రాండ్ విజువల్ ఐడెంటిటీ చేసే విధంగా కూడా చాలా క్లియర్గా, సింపుల్గా ఆ బ్రాండ్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేస్తారు. సో ఇది బ్రాండింగ్ ప్రాసెస్. సో ఈ బ్రాండింగ్ ప్రాసెస్లోనే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ని కస్టమర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మార్కెటింగ్ని యూజ్ చేస్తారు. మరి వాట్ ఈస్ ద మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకో. మార్కెటింగ్ అంటే ఇక్కడ చూడండి, పుట్టింగ్ యువర్ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్రస్పెక్టివ్ కస్టమర్ ఆర్ కన్జ్యూమర్స్ ఆర్ బయర్ వియా వేరియస్ ఛానల్స్ ఇన్ మార్కెటింగ్. మీ యొక్క బ్రాండ్ కానీ, ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ మీ టార్గెట్ కస్టమర్స్ ముందర పెట్టడానికి ఉపయోగించే డిఫరెంట్ ఛానల్స్ని మనం మార్కెటింగ్ అంటారు. ఓకే, అర్థమైంది కదా? మార్కెటింగ్ ఎప్పుడు మనం ఉపయోగిస్తాము? మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు తయారు చేసిన ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ, లేదా వాళ్ళ బ్రాండింగ్ కానీ మనం తీసుకొని వెళ్ళి కస్టమర్స్ ముందర పెట్టడాన్ని మార్కెటింగ్ అంటారు. అయితే ఆ కస్టమర్స్ ముందర ఎలాగ పెట్టాలంటే డిఫరెంట్ ఛానల్స్ని మనం ఉపయోగించేసి కస్టమర్కి ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ని, యూజెస్ని రీచ్ అయ్యేలా చేసేదే మార్కెటింగ్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇలాగా సింపుల్గా అర్థమయ్యేలాగా మరి నేను క్లాసెస్ టీచ్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు .connect అనే యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వెబ్సైట్లో కూడా మీకు ఇంకా ఏమైనా క్లాసెస్ కావాలి అంటే కూడా మీరు .connect.biz అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది. మీరు ఏదైనా కోర్స్కి రీచ్ అవుట్ అవ్వాలంటే అక్కడ వాటి ద్వారా రీచ్ అవుట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.